బీహార్ ఎలక్షన్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏ కూటమికి. ఇప్పుడు నేను చూసే టైంకి, వీడియో చేసే టైంకి 243 సీట్లకు కానీ 202 సీట్లలో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది. అంటే ఏంటి, టోటల్గా ఆల్మోస్ట్ ఇక లేనట్టే. ఇంకా ఇంత భారీ మెజారిటీ రావడానికి ఏంటి కారణం అంటే, మోడీ నితీష్ కుమార్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఆ కాంబినేషను గత 5 సంవత్సరాల నుంచి బీహార్లో చూపించిన అభివృద్ధి. ఇక్కడ గతంలో జంగిల్ సర్కార్ ఉండేది. ఆ జంగిల్ సర్కార్ భరించి 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 ఇక మేము భరించలేవురా బాబు అని చెప్పి దాన్ని దులిపేసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ని, బాబు నువ్వు ఇంటికే పరిమితం అయిపో, నువ్వు ఇంక రాజకీయాలకు పనికిరావు అని చెప్పి ఆ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆ ఏవైతే భయంకరమైన రోజులు అవన్నీ కూడా, ఎక్కడ చూసినా గన్నులు పట్టుకు తిరగటం, రోడ్ల మీద ప్రతివాడు గన్నులు పట్టుకు తిరగటం, ఇక రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు లెక్కలేదు. కిడ్నాప్లు అయితే అసలు లెక్కే లేదు. కిడ్నాప్ చేయడం అనేది ఒక వ్యాపారం అక్కడ. అట్లాంటి పరిస్థితుల నుంచి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ఈ కూటమిని చూసిన తర్వాత ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఇచ్చారు. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ పాపం అతనే ఓడిపోయే పరిస్థితి. అతను ఏదో ముఖ్యమంత్రిగా నేను పాలన రోజు ప్రమాణ స్వీకారం చేస్తానని తీరా చూస్తే అతనే ఓడిపోయే పరిస్థితి ఉంది. లాస్ట్లో మరి ఏమవుతుందో, కొద్దిగా అటు ఇటుగా గట్టెక్కుతాడా మరి ఏంటి తెలియదు. ఇంకా అతని పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అయితే ఘోరాది ఘోరంగా ఓడిపోతుంది. జనసురాజ్ పార్టీ పీకే మొత్తం అసలు అన్ని రాష్ట్రాల్లోనూ నేను ముఖ్యమంత్రులను దింపేస్తాను, పార్టీలు పడగొట్టేస్తాను, గవర్నమెంట్లు పడగొట్టేస్తాను, కొత్త వాళ్ళని తీసుకొస్తాను, నా అంత వ్యూహకర్త లేదన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి అడ్డంగా చతికిలబడ్డాడు. ఒక్కటి తెచ్చుకోవడం కూడా గగనంగా ఉంది పరిస్థితి. సో అంత స్థాయి గెలుపు సాధించడానికి ముందుగా కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే అంటే ఎలక్షన్లకి ముందు కొన్ని తాయిలాలు కూడా ఇచ్చారు. నితీష్ కుమార్ కొన్ని తాయిలాలు కూడా ఇచ్చాడు. మహిళలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలందరికీ సైకిళ్ళు ఇస్తామని చెప్పి సైకిళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ డ్వాక్రా మహిళలాగా అక్కడ ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళందరికీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాడు. సో అది బాగా ఉపయోగపడింది. ఓటింగ్ శాతంలో కూడా మహిళల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. పురుషుల కన్నా కూడా మహిళల పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చింది. మామూలుగా గతంలో ఎన్నికల్లో జరిగిన దానికన్నా కూడా ఈసారి ఓటింగ్ కూడా ఎక్కువ జరిగింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా పెరిగింది బీహార్లో ఓటింగ్ పెరిగింది అనగానే ఎవరికాళ్ళు ఇది మా కోసం వచ్చింది, గత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించడానికి అందరూ వచ్చి ఓట్లు వేసారని చెప్పి పాపం తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు సంబరపడ్డారు. కానీ అది ఉపయోగపడలేదు. వాళ్ళు ఎందుకు వచ్చి ఓట్లు వేసారంటే, ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన దాని కారణంగా, లేదంటే సైకిళ్ళు ఇచ్చిన దాని కారణంగా వాళ్ళు ఒక పాజిటివ్ ఇమేజ్ని ఇప్పుడున్న గవర్నమెంట్ మీద వచ్చింది. అది కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అక్కడ లిక్కర్ అనేది లేకుండా చేశారు. లిక్కర్ బ్యాన్ చేశారు. ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ ధైర్యం చేయట్లేదు లిక్కర్ బ్యాన్ చేయడానికి, కానీ అక్కడ లిక్కర్ బ్యాన్ చేశారు. దాని ఒక ఆదాయ వనరుగా చూడటం కాకుండా అసలు మన వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండాలి, కుటుంబాలన్నీ ప్రశాంతంగా ఉండాలంటే ఈ మద్యం అనేది ఉండకూడదని మద్యాన్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేశారు. దానివల్ల మహిళలు ఇంకా ఎక్కువ వచ్చి ఓట్లు వేశారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో మొగుళ్ళు రోజు తాగి తందనాలు ఆడడం, ఆడవాళ్ళని కొట్టడం, లేదంటే రేపులు, మర్డర్లు ఇలాంటి కేసుల్లో అన్నింటిలో ఇరుక్కోవడం, రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు పడడం, ఉద్యోగాలు చేయకుండా రోడ్ల మీద పడి తిరగడం, ఇలాంటి పరిస్థితులన్నీ పోయి ఆ మద్యం అనేది లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు తిన్నగా ఉండి కాస్త ఉద్యోగాలు చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ ఇంకా పాజిటివ్గా మారిపోయారు. మగవాళ్ళందరూ కూడా కాస్త పాజిటివ్గా మారిపోయారు. ఇదంతా చూసిన తర్వాత చాలా కుటుంబాలు నిలబడినాయి, మగవాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుపడినాయి. ఇదంతా చూసిన తర్వాత మగవాళ్ళ కన్నా కూడా మహిళలు ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు ఈ బీహార్ ఎన్నిక అనేది ఇప్పుడు నితీష్ కుమార్ని ఎదురికి ముఖ్యమంత్రిని చేస్తారు, అది వేరే విషయం. 10వ సారి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన, వరుసగా 10వ సారి ముఖ్యమంత్రి.
ఇది ఒక రికార్డు, నాకు తెలిసి అయితే ప్రపంచ రికార్డే అవుతుంది అనుకుంటుంది. ఇది కన్నా కూడా ఇప్పుడు మోడీ గారు బాగా స్ట్రాంగ్ అయిపోతారు కేంద్రంలో. ఎందుకంటే నితీష్ కుమార్ ఓడిపోతే, నితీష్ కుమార్ పోయి బయటికి పోవాల్సిన పరిస్థితులు వస్తే, ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తే అసలు కేంద్రంలో ఎన్డీఏ పరిస్థితి ఏంటి? ఎందుకంటే విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతారు, మోడీ గారి మాటకి వాల్యూ తగ్గిపోతుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎవరు నియమించాలన్నది ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మేము చెప్పిన పెట్టాలని చెప్పి చాలా ప్రెషర్ పెడుతుంది, దానివల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. ఎందుకంటే మోడీ గారి వాయిస్కి కొంచెం వాల్యూ తగ్గింది. ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వల్ల ఇప్పుడు మళ్ళీ మోడీ గారి వాయిస్కి బలం పెరిగి మోడీ గారు అనుకున్న వాళ్ళనే అక్కడ కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ విక్టరీకి మొన్న సహాయం చేసింది ఏంటంటే, సరే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అది కూడా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారింది. మళ్ళీ ఇక్కడ కనుక మనం వీళ్ళని గెలిపించుకుంటే, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళని గెలిపిస్తే ఇక బీహార్లో కూడా మొదలవుతాయి ఈ బాంబు పేలుళ్ళు, ఇలాంటివన్నీ మనకు వద్దురా బాబు అని చెప్పి కాస్త ఆ మాత్రం దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీలకి లాలూ ప్రసాద్ జేడీయూకో లేదంటే ఇంకోళ్ళకో వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్కో వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వేయటం మానేసి ఇటే కొట్టినట్టున్నారు. సో రెండోసారి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. మొదటి విడత కన్నా కూడా రెండో విడత ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది కూడా కారణమైంది. సో ఇన్ని రకాల కారణాల వల్ల ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది బీహార్లో. అది కూడా కాకుండా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ గెలుస్తోంది. అంటే ఎక్కువ పెద్ద తేడా లేదు, కానీ ఇద్దరు సరి సమానంగా పోటీ చేశారు. గెలిచిన వాటిలో కూడా పెద్ద తేడా లేదు, ఇద్దరు ఈక్వల్గానే గెలుస్తున్నారు. కానీ ఏదో ఒక 5-6 స్థానాలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ గెలిచేలా కనబడుతుంది ప్రస్తుతానికి చూస్తే. ముందు ఏం జరుగుతుందని చూడాలి. సో యాతావాత ఈ బీహార్ ఎన్నికలు అనేవి మోడీని మళ్ళీ స్ట్రాంగ్ చేశాయి. మళ్ళీ ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యి తను ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయాలు తీసుకునేలాగా ఆయనకి పవర్ పెరిగే అవకాశం అయితే ఈ బీహార్ ఎన్నికల ద్వారా మోడీ గారికి దక్కింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.